బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలో ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదరుగాక. అటుపండు తినగానే దేవుడిని తలుచుకోవాలా, అన్నం తినగానే దేవుడిని తలుచుకోవాలా, జీవితంలో ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కోగానే బా ఎంత మంచి వస్తువు కొనుక్కున్నాడు, దేవా స్తోత్రం, ఈ వస్తువు నాకు ఇచ్చారని ప్రతి రోజు ప్రతి క్షణము జనులు దేవుడు చేస్తున్న ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ఆయన ఏం చేయాలట, తలుచుకోవాలట. అప్పుడప్పుడు అన్నం తింటున్నప్పుడు కొంతమందికి పొలమారిపోద్ది. అప్పుడు ఏమంటారు, నెత్తి మీద కొట్టేసి ఎవడో తలుచుకోడు, ఉత్తండి అది ఎవడో తలుచుకోడు, నిన్నెవడ తలుచుకుంటాడు. అబద్ధం అదంతా. ఎవడ తిండాడిది, ఎవడ జీవితం వాడిది, ఎవడు లైఫ్ వాడిది, ఎవడ కష్టాలు ఆడివి, ఎవడి జీవితం వాడిది. మనుషులు తలుచుకోరు నిన్ను, ఎవడో తలుచుకున్నాడు అన్నావు కాదు, మనుషులు కాదు నిన్ను తలుచుకుంటుంట. ఎవరు తలుచుకున్నారు తెలుసా? దేవుడు. అన్నం పెట్టారా బాగుందా అంటున్నాడు. ఇవాళ మటన్ కూర తిన్నావా, ఎలా ఉందా నా కూర, సొరకాయ తిన్నావా, ఎలా ఉందా నా సొరకాయ, కాకరకాయ తిన్నావా, ఎలా ఉందా నా కాకరకాయ, జ్యూస్ తాగుతున్నావా, ఎలా ఉందా నా జ్యూస్ అని ఆయన తలుచుకుంటే నీకు పొలమారింది. నువ్వేమంటావంటే మా పక్కింటోడు, ఎదురింటోడు, మా ఆయన. దేవుడు నిరంతరము నిన్ను తలుచుకుంటున్న దేవుడు, నిరంతరము నీకు తోడుగా ఉంటున్న దేవుడు. ఆయన బలంతో నీకు జీవితం, ఆయన కార్యాలతో నీ జీవితం ముందుకెళ్తున్నప్పుడు దేవుడి కొరకు బ్రతకాలి కదండి మనిషి. దేవుడికి స్తోత్రాలు చెప్పాలి కదండి, దేవుడి కొరకు ప్రకటించాలి కదండి. ఏంటి స్తుతులు చెల్లించడం అంటే? ఆ స్తుతి విధమేదనగా, స్తుతి చెల్లించమన్నాడు కదా దేవుడు అని. ఎటు పడతాడు నీకు నచ్చిన స్తుతి చెల్లించడం కాదు. ఆ స్తుతి విధమేదనగా, స్తోత్రం ఎలా చెప్పాలో నేనే చెప్తానన్నాడు. ఆయన నామమును ప్రకటన చెయ్యండి. అది ఆయన ఘనమైన నామం ప్రకటింపబడాలి. ఆయన నామం అనగానే ఆయన శక్తి, ఆయన గుణాలు. దేవుడి నామం అనగానే ఆయన సర్వ శక్తిమంతుడు, సైన్యాధిపతి, తండ్రైన దేవుడు. గుణాలండి, ఆయన నామం అనగానే గుణాలండి. అవి ప్రజల మధ్య ప్రకటింపబడాలి. నీకు జరిగిన మేలు జనముల మధ్య ఇలా బాహాటంగా బహిరంగంగా జనాలకి తెలియాలి దేవుడు ఎంత గొప్పవాడో. చెప్పాలి, నువ్వు దేవుని యొక్క బల సంపద చెప్పాలండి. దేవుడు మనుషులకు చేస్తున్న మేలులు చెప్పాలండి. ఆయన వల్ల కాపాడబడుతున్నారని చెప్పాలండి. ఆయన లేకపోతే ఈ సృష్టి లేదు, ఆయన లేకపోతే ఈ సృష్టిలో క్రమం లేదు, ఆయన లేకపోతే జీవితం లేదు, ఆయన లేకపోతే బ్రతుకు లేదు. జనముల మధ్య దేవుడు చేస్తున్న మహాభీకరమైన కార్యాలన్నీ కూడా విశ్వసించిన వాడు, ఈ మేలులు పొందుకుంటున్న వాడు ప్రకటన చెయ్యాలి.